హాయ్ బొచ్చ ఫ్రెండ్స్, చేపల పులుసుకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ధనియాలు కావాల్సినవి ఇచ్చాను కదా, ధనియాలు, చెక్క, లవంగం, అల్లం, ఆనియన్, టమోటా, 1 కిలోకి ఇది మెజర్మెంట్, అల్లం ఇంచ్, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు అనేది చేయాలి. ధనియాలు, ఆనియన్, కొబ్బరి ముక్కలు, టమోటా, ఇవి వేయించుకోవాలి. మనం నెక్స్ట్ మిర్చి, ఇవన్నీ రెడీ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉండాలి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగం దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించిన తర్వాత వీటిని పేస్ట్ పట్టుకోవాలి. ఆయిల్ బాణీల్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. చెక్క, లవంగ, ధనియాలు, కొబ్బరి ముక్కలు, ఆనియన్ వేసిన ముద్ద ఇది. టమోటా, మిర్చి వెయ్యరు అందులో. చెక్క, లవంగ, వెల్లుల్లి, అల్లం, ఆనియన్, ధనియాలు ఇవన్నీ వేసినటువంటి ఇవన్నీ వేసినటువంటి పేస్ట్ చేసినటువంటి ముద్ద అన్నమాట. మెత్తగా పేస్ట్ చేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమోటా తర్వాత వేస్తాం, మనం మిక్సీలో వెయ్యం. అందరికి చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ అవి. సో ఈ ముద్దను దోరగా వేయించాలి. ఇది వేగాక పచ్చిమిర్చి, టమోటా అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. సన్న మంట మీద దోరగా వేయించండి. అది బాగా వేగిన తర్వాత మీకు కలర్ చేంజ్ అవుతుంది. మరి మార్చకండి. దోరగా వేయించిన తర్వాత పడుతుంది, ఒక 4 మినిట్స్ వరకు 5 మినిట్స్ వరకు పడుతుంది ఇది వేగడానికి, పేస్ట్ అనేది. ఎందుకంటే ఇందులో కొబ్బరి ముక్కలు వేసాము, అల్లం వేసాము, వెల్లుల్లి వేసాము, ధనియాలు వేసాము, చెక్క, లవంగ, ఆనియన్ ఇవన్నీ పట్టిన పేస్ట్ ముద్ద, మెయిన్ గ్రేవీ అనమాట ఇది. దీన్ని కొంచెం దూరగా వేయించుకుంటే టేస్ట్ అనేది మనకు పెరుగుతుంది. ఇది బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఒక టమోటా కూడా వేసి దీంట్లో కొద్దిసేపు వేయిస్తామన్నమాట. మిక్సీలో వేయం కదా, పచ్చిమిర్చి, టమోటా విడిగా వేయిస్తాం. అలాగే 1 కేజీ బొచ్చ చేపల పులుసుకి ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకున్నాను ఆల్రెడీ, ఒక అరగంట ముందే నానబెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం గ్రేవీ తీసుకోవాలి. చింతపండు పులుసు తీసుకోవాలి. చింతపండు తీసుకొని ఆ వేగినటువంటి మసాలాలో ఈ చింతపండు పులుసుని మనం పోయాలి. పోసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. కొంచెం పులుపు తక్కువ తింటే చిన్న నిమ్మకాయ సైజు తీసుకోండి. కిలో బొచ్చ చేపల పులుసుకి ఇదే క్వాంటిటీ, కిలో ప్లస్ ఇంకొక 15 గ్రామ్స్ ఎక్కువ ఉన్నా కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. దీన్ని కొద్దిగా ఆ గ్రేవీ గుజ్జు అనేది మళ్ళీ కొంచెం మధ్యంత వరకు చూసుకొని కొంచెం అది బాగా గ్రేవీ ఉడికిన తర్వాత ఆ చింతపండు పులుసు మసాలా అదంతా పట్టిన తర్వాత ఉప్పు, కారం వేసుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు, ఉప్పు 2 స్పూన్లు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కారం వచ్చేసి ఎక్కువ తినేవాళ్ళు 4, కొంచెం తక్కువ తినేవాళ్ళు 3 వేసుకోండి. వేసుకొని ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు పోసుకోండి. పులుసు ఎక్కువ నీళ్ళగా తినేవాళ్ళు ఉంటారు, గ్రేవీగా తినేవాళ్ళు ఉంటారు. గ్రేవీగా తినేవాళ్ళు జస్ట్ ముక్క మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకోండి. ఆ నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కూడా వాటర్ మరిగిన తర్వాత అప్పుడు మాత్రమే మనము ఈ బొచ్చ చేపల్ని వేస్తాం. ముందే వేస్తే మెత్తబడిపోతాయి ముక్క. సో పులుసు, గ్రేవీ అన్నీ బాగా ఉడికిన తర్వాత తగినంత నీళ్ళు కూడా మనం ఇందులోకి పోసుకోవాలి. 1/2 లీటరు అలా పడితే దానిపైన ఇంకొంచెం ఎక్కువ పులుసు తినే వాళ్ళు ఎక్కువ పోసుకోండి. జస్ట్ ముక్క మునిగేట్లుంటేనండి, గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ నీళ్ళు కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. పులుసు పలుచగా కావాలంటే నేనైతే మాత్రం జస్ట్ ముక్కలు మునిగేలాగా మాత్రమే చూసుకుంటున్నానండి. దీన్ని మన ముక్క అర్థమవుతుంది కదా, స్పూన్తో చెక్కితే దిగబడాలి. ఆ విధంగా అయ్యేంత వరకు మనం దీన్ని మరగబెట్టుకోవాలి. జస్ట్ ఇది ఎక్కువ టైం పట్టదు, 5 to 10 మినిట్స్లోనే ఫినిష్ అయిపోతుంది ఈ ముక్క కూడా పట్టడం, అంతే.